పూర్తిగా కార్యకర్తలకు సమయం కేటాయించి వచ్చిన కార్యకర్తలందరికీ ఈ సెల్ఫీలు ఇవన్నీ ఇవ్వాలి. అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఏదో ఒక కథ చెప్తున్నారు, అది నిజమా కాదో మనకి తెలియదు. కాలుకి ఆయనకి ఏదో అప్పుడు పాదయాత్ర అదే ఇది సిద్ధం సభలప్పుడు కాలుకి ఏదో దెబ్బ తగిలింది. అది ఇంకా దాని మీద పని జరుగుతుంటది కానీ కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అయినప్పుడల్లా మనిషి ఇబ్బంది పడుతున్నాడు మళ్ళీ అన్నటువంటిది, అది శాశ్వత సమస్య అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రెస్ట్కి సంబంధించి ప్రెషర్ చేస్తున్నారు అంటారు. అది మేబీ కల్పిత కథ కూడా అయి ఉండొచ్చు. దెబ్బ తగలడం మాత్రం వాస్తవం. ఎట్ ద సేమ్ టైం కార్యకర్తలు వస్తే ఆయన ఇట్ట కూర్చుని పక్క నుంచో పెట్టుకోవడానికి కుదరదు. ఆయన మనస్తత్వం నుంచుని ఫోటోలు దిగుతాడు అతను, మీరు అబ్జర్వ్ చేయండి. నుంచుని ఫోటోలు దిగుతుంటాడు అంటే కార్యకర్తలకు ఒక రోజు కనుక బిగిన్ చేస్తే పొద్దునుండి రాత్రి దాకా నుంచునే ఉండాలి. అవును. ప్లస్ రావడం బిగిన్ చేస్తే కార్యకర్తలు వరదే జగన్ దగ్గరికి ఆపరు. కాబట్టి ఈ దాన్ని ఏమంటారంటే క్రౌడ్ పుల్లర్లకి ఇదో సమస్య. మీరు లోకేష్ అందరికి సెల్ఫీలు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఇచ్చాడు? లోకేష్ చంద్రబాబు పార్టీ కార్యకర్తలతో మీటింగ్ అవుతాడు, పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు మీటింగ్ అవుతారు? ఎందుకు కావట్లేదు? అప్పుడు ఆయన కూడా చెప్పారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. పార్టీ కార్యాలయానికి వెళ్తారు, ఇప్పుడు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్తే వీళ్ళ పార్టీ కార్యాలయంలో కూడా నాయకులు ఉంటారు. ఇక్కడ తెలుగుదేశం ఏంటంటే వ్యవస్థీకృతంగా చేస్తుంది, ఒక ముగ్గురిని టీముని పెట్టి అక్కడ వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకోవడానికి. కానీ ప్రాంతీయ పార్టీల్లో ఈ రెండు పార్టీలకి దరిద్రం ఏంటంటే నాయకుడి బేస్డ్ రాజకీయం. అక్కడ ఎవరో రిప్రజెంటేషన్ తీసుకుంటే ఆందో కార్యకర్తలకి ఎవరినో కలవడానికి రారు వీళ్ళంతా. అది